నేను ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం మనకి పై గురించి తెలిసిన తర్వాత దాన్ని మైనింగ్ చేసుకోకపోతే వచ్చే నష్టాల గురించి ఒక 2 ఏళ్ల తర్వాత బాధపడతాం. దాని గురించి ఆలోచించి ఈ వీడియోని నేను మీకు చేయాల్సి వస్తుంది. మనకి తెలిసి బిట్కాయిన్ మైనింగ్ అనేది 4 ఏళ్లకు ఒకసారి హాల్వింగ్ సిస్టంలోకి వెళ్తుంది. కానీ పైలో అలా కాదు. మీరు ఎంతమంది పెరుగుతూ ఉంటే అంతమందికి అంతిగా మైనింగ్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది. మనకి ఇప్పుడు వరకు చలామణిలో ఉన్న క్రిప్టో కరెన్సీలన్నీ కూడా ఓన్లీ అసెట్స్ లాగా చూసుకుంటానికి, ట్రేడింగ్ చేసుకుంటానికి పనికొస్తుంది. కానీ డైలీ లైఫ్ యూజ్ కేసులో మాత్రం పనికొచ్చేది మాత్రం పై కాయిన్ ఒకటే. దీని తర్వాత వేరే ఏదైనా కాయిన్లు రావచ్చు, కానీ దీన్ని కొట్టే కాయిన్ మాత్రం తర్వాత వస్తుందని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ కోర్ టీం మాత్రం 6 ఏళ్ళ నుంచి శ్రమ పడుతున్నారు దీన్ని బయటికి తీసుకురావటానికి. నేను ఈ వీడియో చేస్తుంది 2024 డిసెంబర్ నెలలో. మాకు ఈ కాయిన్ గురించి 2020లోనే తెలుసు. ఫస్ట్ 2 ఏళ్ళు మేము మైన్ చేసాం, కానీ దీన్ని నమ్మకపోవడం వల్ల ఆపేసాం. దాని తర్వాత దీనికి ఉన్న పాపులారిటీని చూసి మేము మళ్ళీ ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ చేయడం మొదలుపెట్టాం. అప్పటికే బ్లాక్ చైన్ డెవలప్ చేశారు, ఎకో సిస్టమ్ అంటూ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఎకో సిస్టంలో మీకు ఎవరెవరైతే ఈ కాయిన్ని చాలా చెల్లింపు కింద స్వీకరిస్తారో దాని గురించి మ్యాప్ ఆఫ్ పైలో అందరూ నిక్షిప్తం చేసుకున్నారు. మీరు ఒకవేళ ఏ దేశం వెళ్ళినా సరే మీరు ఈ కాయిన్తో వాళ్ళకి పేమెంట్లు చేయవచ్చు. పై కాయిన్ వల్ల ఇంకో ఉపయోగం ఏమిటి అంటే, మనం అనుకున్న దానికన్నా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నటువంటి కాయిన్. మీరు ఏమీ చేయకుండా మీరు కాయిన్ని అలా స్టోర్ చేసి పెట్టుకున్నా సరే ఇది చెల్లింపులు వచ్చే ట్రాన్సాక్షన్ ఫీజే మన కాయిన్కి వాల్యూని పెంచుకుంటూ పోతుంది. మనం ఊహకు కూడా అందలేం. అంతమంది వరల్డ్ మొత్తం మీద ఎంతమంది ట్రాన్సాక్షన్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ ఫీజు కాయిన్లోకి యాడ్ అవుతూ ఉంటుంది. అందరూ భయపడుతున్నారు, ఇది చాలా సిల్లీ కాయిన్, చాలా వేస్ట్ కాయిన్ అని చెప్పి. నేను ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, నాకు 2015లో తెలిసినప్పుడు బిట్కాయిన్ 10,000, 15,000 మధ్యలో ఉండేది. కానీ నేను కొనలేకపోయాను. 2020 దగ్గరికి వచ్చేప్పటికి లక్షల్లో గెలిపోయింది. 2024కి వచ్చేటప్పటికి కోట్లలో గెలిపోయింది. అయ్యో నేను ఎందుకు కొనలేకపోయానని చెప్పని కూడా బాధపడిన రోజులు ఉన్నాయి. మనం ఈ పై కాయిన్కి చేయవలసింది ఏమీ లేదు. రోజుకు ఒకసారి పవర్ బటన్ ఒకసారి ఒక టైం పెట్టుకొని ఆ టైంకి నొక్కితే చాలు. మన అకౌంట్లో మన దగ్గరే మనకు సేఫ్గా ఉంటాయి. ఒకవేళ రేపొద్దున మనకి ఫ్యూచర్లో మనం కోల్పోయామో అప్పుడు చేసుకోలేకపోయామని చెప్పిన బాధపడకుండా ఉంటారని చెప్పని నేను ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం. ఒకవేళ మీరు కనుక ఈ కాయిన్ ఇప్పటికీ ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ చేయట్లేదు అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నా రెఫరెన్స్ లింకు ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకొని మైన్ చేసుకోండి. ఇది చేయటం కంటే ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీ పాస్వర్డ్లు అన్నీ నోట్ చేసి పెట్టుకోండి. మీరు ఏ నెంబర్తో అయితే లాగిన్ అవుతున్నారో ఆ నెంబరును ఫేస్బుక్లో కూడా అదే పేరు ఉండేటట్టు చూసుకోండి. నేను 1కి 10 సార్లు చెప్పినట్టుగా భావించి గుర్తుంచుకోండి. మీ ఫోన్ నెంబర్లు, పాస్వర్డ్లు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇది 30 రోజులు మైనింగ్ సైకిల్ అయిన తర్వాత మీకు కేవైసీ పూర్తి చేయడానికి అనుమతి వస్తుంది. ఒకవేళ మీరు కనుక వ్యాలెట్ కనుక క్రియేట్ చేసుకుంటే 24 లెటర్లతో కూడినటువంటి పాస్వర్డ్స్ని మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అది ఎవరికీ ఇవ్వద్దు. మీ అకౌంట్కి డోర్ ఓపెన్ చేయడానికి కీ లాంటిది అది. దాన్ని మాత్రం మీరు ఎక్కడా పోగొట్టుకోవద్దు, ఎవరికి ఇవ్వద్దు కూడా. ఇది నా మొదటి వీడియో అండి. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. ఎవరైనా నా రెఫరెన్స్ కోడ్తో జాయిన్ అవుతే నా మైనింగ్ స్పీడ్ కూడా పెరుగుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి మెసేజ్ చేయండి. నేను స్వతహాగా మాట్లాడే మనస్తత్వం గలవాడిని కాదు. ఏదైనా చాట్ రూపంలోనే చేయగలను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్లు చేయండి. థ్యాంక్ యూ అండి. డౌన్లోడ్ చేసుకొని మైనింగ్ చేస్తారని చెప్పినాను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి. మీ కింద కూడా ఇంకా 10 మందిని యాడ్ చేసుకొని మీ మైనింగ్ రేటు కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి. నా వీడియోని నచ్చితే ఒక లైక్ చేయండి చాలు.